అందరికీ నమస్కారం. నేను మీ రాంబాబు. ఈ వీడియో ద్వారా చీని నిమ్మ పంటల సాగుల్లో ఎరువుల యాజమాన్యం మరియు సస్యరక్షణ చర్యల కొరకు గత 4 వీడియోల్లో మీతో చర్చించడం జరిగింది. వాటికి సంబంధించిన ఎరువులను మరియు జీవ క్రిమి సంహారకాలను ఎంత మోతాదులో వాడుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం శ్రీనివాస్ రెడ్డి గారు గత వీడియోలో సంబంధిత ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే బాగుంటుంది అనే కామెంట్ చేయడం వలన ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా రైతులందరికీ చాలా క్లుప్తంగా అందరూ ఆచరించే విధంగా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ముందుగా రైతులందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని, సలహాలు సూచనల కొరకు కామెంట్ చేయాలని, ఇతర సమాచారం కొరకు నేరుగా నాకు కాల్ చేయవచ్చని తెలియజేస్తున్నాను. ఇక ఎరువుల యాజమాన్యం కొరకు జీవన ఎరువులను ఎంత మోతాదులో ఉపయోగించాలో తెలుసుకుందాం. జీవన ఎరువులను ఏడాదికి 2 దఫాలుగా అనగా డిసెంబర్, జనవరి మాసాల్లో ఒకసారి, జూన్, జూలై మాసాల్లో రెండవసారి మనం అందించుకోవలసి ఉంటుంది. అందించేటప్పుడు డ్రిప్ ద్వారా అందించు రైతులు పంటకు అవసరమైనటువంటి 18 రకాల బెనిఫిషియల్ మైక్రోబ్స్ కలిగినటువంటి మైక్రోమిక్స్ EMను కనీసం 2 నుండి 5 లీటర్లు మైక్రోమిక్స్ EMను డ్రిప్ ద్వారా అందించడం ద్వారా, లేదా కంపోస్ట్ ద్వారా అందించాలనుకున్న రైతులు కనీసం 5 నుండి 10 కేజీల మైక్రోమిక్స్ EMను కంపోస్ట్తో కలిపి ఫర్మెంటేషన్ చేసి మొక్కకు అందించాలి. అలాగే స్ప్రే చేసుకోవాలనుకున్న రైతులు మొక్క వయస్సుని దృష్టిలో పెట్టుకొని కనీసం 3 నుండి 5 ml మైక్రోమిక్స్ EMను 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మొక్కకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ప్రధాన పోషకాలు అయినటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియంను ఎంత మోతాదులో అందించుకోవాలో మీకు పైన పట్టిక రూపంలో మీకు చూపించడం జరుగుతుంది. ఈ పట్టికలో చూపించే విధంగా ఏడాదికి 2 దఫాలుగా ఈ ప్రధాన పోషకాలు అందించడం ద్వారా మంచి ఫలితాలు రైతులు సాధించగలుగుతారు. ఇక మైక్రోన్యూట్రియంట్స్ను ఎంత మోతాదులో అందించాలో తెలుసుకుందాం. మైక్రోన్యూట్రియంట్స్ని అందించేటప్పుడు రైతులు ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, మొక్కను వయస్సుని దృష్టిలో పెట్టుకొని అవసరమైనటువంటి మైక్రోన్యూట్రియంట్స్ని చిలేటెడ్ రూపంలో కానీ, లేదా సాధారణ పద్ధతిలో ఫార్ములా 4, ఫార్ములా 6, ఫార్ములా 7 మైక్రోన్యూట్రియంట్స్ని అవసరానికి అనుగుణంగా అందించుకోవాల్సి వస్తుంది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం లేదా మీకు మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ ఏ విధంగా ఉందో మీకు గత వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అటువంటి లక్షణాలు మీకు కనిపించేటప్పుడు నేరుగా మొక్కల యొక్క ఫోటోలను నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించడం ద్వారా అవసరమైనటువంటి మైక్రోన్యూట్రియంట్స్ని మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక సస్యరక్షణ చర్యలకు సంబంధించిన జీవ క్రిమి సంహారకాలైనటువంటి ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, బ్యాసిల్లస్ గ్రూప్స్, బవేరియా, వట్టిసీలియం, మెటరైజం, పాసిలోమైసిస్ మరియు వ్యవసాయానికి అవసరమైనటువంటి నూనెలు వేప నూనె, సీతాఫలం నూనె, కానుగ నూనె, ఆముదం నూనె, చేప నూనె మొదలైనటువంటి ఆయిల్స్ మిశ్రమం అయినటువంటి పెస్టో ఆయిల్ను ఏ విధంగా ఎంత మోతాదులో ఉపయోగించాలో తెలుసుకుందాం. పైన పేర్కొన్నటువంటి శిలీంధ్ర జాతికి సంబంధించిన శిలీంధ్రాలను మొక్క వయస్సుని దృష్టిలో పెట్టుకొని, అలాగే తెగులు మరియు చీడపీడల ఉధృతిని దృష్టిలో పెట్టుకొని కనీసం 3 నుండి 5 ml శిలీంధ్ర నాశకాలను 1 లీటర్ నీటితో కలిపి ఆయిల్స్ మిశ్రమం అయినటువంటి పెస్టో ఆయిల్ను 1 నుండి 1.5 ml పెస్టో ఆయిల్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇక మీకు గత 4 వీడియోలో చెప్పిన ప్రధానమైనటువంటి విషయం రైతులందరూ గమనించాలి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో రసాయనాలను నియంత్రించవచ్చు అని రైతులందరూ గమనించాలి. అందులో భాగంగా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. చీనీ నిమ్మ పంటల సాగుల్లో 1 ఎకరాకి
కనీసం 12 పసుపు మరియు 12 నీలం జిగురు అట్టలను ఏర్పాటు చేయడం చాలా మంచిది. మరియు అవసరానికి అనుగుణంగా పండ్లు వచ్చే సమయంలో కనీసం 4 ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టడం చాలా మంచిది. అలానే ఎకరాకు 1 నుండి 2 లైట్ ట్రాప్స్ ఏర్పాటు చేయడం చాలా ఉపయోగకరం. ప్రధానమైనటువంటిది నీటి యాజమాన్యం. ఈ నీటి యాజమాన్యంలో రైతులు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని ఫాలో అవుతూ సరైనటువంటి నీటి యాజమాన్య ప్రక్రియను ఫాలో అయితే మంచి ఫలితాలు రైతులు సాధించగలుగుతారు. దీంతో పాటు అవసరమైనప్పుడు అవసరానికి అనుగుణంగా ప్రధాన పోషకాలను, అవసరానికి అనుగుణంగా మైక్రోన్యూట్రియంట్స్ను, అలాగే 2 దఫాలుగా 18 రకాల బెనిఫిషియల్ మైక్రోబ్స్ కలిగినటువంటి మైక్రోమిక్స్ EMను అందించడం ద్వారా మంచి ఫలితాలను రైతులు సాధించగలుగుతారు.